లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. జగన్ చాలా ఓర్పు నేర్పు ఉన్న వ్యక్తి. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటికీ జగన్ ప్రభుత్వంలోనే చాలా మంది ఉద్యోగులు సంతోషంగా ఉంటున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీల ఉచ్చులో చిక్కుకొని కొందరు అంగన్వాడీ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి జగన్ ఏనాడైనా సరే అంగన్వాడీలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అమలు చేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వారికి అండగా ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తూ అంగన్వాడీలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. అయినా సరే కొందరు అంగన్వాడీల కారణంగా మొత్తం ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయినా సరే ప్రభుత్వం ఎన్నడూ వారి పట్ల కఠినంగా వ్యవహరించలేదు, ఏనాడు దురుసుగా ప్రవర్తించలేదు. బాలింతలు పసిపిల్లలు బాధ్యతను గాలికి వదిలేసి ఉద్యమాలు చేస్తున్నా సరే వారి పట్ల కఠినత్వం చూపించలేదు సీఎం జగన్. ఇప్పటికీ వారి డిమాండ్లు విని వాటిని నెరవేర్చేందుకు జగన్ సిద్ధంగానే ఉన్నారు. కానీ ఉద్యోగులు ప్రతిపక్ష ఉచ్చులో చిక్కుకొని వారు చెప్పినట్లు ఆడుతున్నారు. అంతేకాకుండా తమ తోటి సిబ్బందిని సైతం ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. వాస్తవానికి జగన్ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాగే సమ్మె చేస్తే అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులతో కొట్టించారు. కానీ జగన్ ఇప్పటి వరకు అలా చేయలేదు. కానీ సిబ్బంది ఆచరణకు అలవి కాని కోరికలు డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏపీలో జగన్ అంగన్వాడీ వర్కర్లకు 12,500కు ఆయాలకు 7,000 వేతనాన్ని అందిస్తున్నారు. ఇది చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతటి స్థాయిలో వేతనాలు ఇవ్వట్లేదు. కానీ పనికిరాని డిమాండ్లతో అలవు కాని కోరికలతో ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ఇలా వారు అసలు సాధ్యం కాని కోరికలు కోరుతూ సమ్మె చేస్తున్నారు. వీలైనంత వరకు జగన్ వారి సమస్యలను పరిష్కరించాలని అనుకుంటున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం వినకుండా ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకొని ఇలా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.